చరిత్రలో ఎంతోమంది ప్రత్యేకంగా క్రైస్తవుల్ని ఉగ్గుపాదాల కింద నలిపేయాలి, లేకుండా చేయాలి అనుకున్న అనేకులు డెడ్. ఏమయ్యారు? వాళ్ళు చనిపోయారు. కానీ చర్చి చచ్చిపోలేదు. స్టిల్ టెలైవ్స్. ఇట్స్ డైనమిక్ చర్చ్. ఎందుకంటే సంఘము ప్రభావము, సంఘము యొక్క బలం ఎంత గొప్పదో తెలుసా? దేవుడు చెప్పాడు, పేతురుతో అంటున్నాడు, పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్తూ, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవజాలవు అని చెప్పాడు. అంటే సంఘము యొక్క బలాన్ని గురించి చెప్పాడు. అంటే సంఘము అంటే మనందరం కలిసినప్పుడు. ఇదే మనం నేర్చుకోవాలి. మనం ఎందుకు ఇక్కడ చేరాం? ఎందుకు సంఘముగా చేరామంటే మనము ద చర్చ్ బలమైన వ్యక్తులుగా మారాలని దేవుడు కోరుతున్నాడు. ఇది నాన్న చూడండి, హేరోదు యాకోబును ఖడ్గంతో చంపిన హేరోదు, యూదులకు ఇష్టమైన కార్యం అని ఎంచిన హేరోదు, దేవుని కన్నా తన్ను తాను ఘనపరుచుకున్న హేరోదు క్రైస్తవులను దారుణముగా, అతి దారుణంగా హింసిస్తూ పరవశిస్తున్న అధికార కాంక్షతో ముందుకెళ్తున్న హేరోదు ఒక దినాన్ని ఏమయ్యాడు? ఆ చావు కూడా మామూలు చావు కాదు. దేవుడు దూతను పంపి మొత్తెను స్ట్రక్ డౌన్. అంతే, ఏమో తెలీదు. మనం చాలాసార్లు వీళ్ళు మనకి హాని చేస్తున్నారు, ఈ అధికారులు, ఈ రాజులు మనకు హాని చేస్తున్నారని భయపడుతున్న సమయంలో తెల్లారేటప్పటికి మనం ఒక వార్త వింటాం. ఏంటంటే, దే ఆర్ నో మోర్. దిస్ డైనమిక్ చర్చ్. సంఘము ఒక వ్యక్తి గురించి కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఉంటాడా? సంఘము బాధించబడుతుంటే దేవుడు చూస్తూ ఉంటాడా? సంఘము కన్నీరు కారుస్తుంటే దేవుడు పట్టనట్టుంటాడా? ఉండడు కదా. సంఘము తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మీ విలువ అది. యూనో, మీరు ఎంత విలువైనవాడు తెలుసా? మనం మన విలువను లెక్కేయడానికి లోకంలో స్కేల్ తెచ్చి కొలుసుకుంటాం. మనం లోకంలో కొలతలు, వాళ్ళలాగా నేను లేనే, వాళ్ళలాగా నాకు ఉద్యోగం లేదే, వాళ్ళలాగా నాకు కుటుంబం అంత పరపతి కలిగింది కాదే, వాళ్ళలాగా లోకంలో ఘనత, లోకంలో కుటుంబ వ్యవహారాలు నాకు లేవే అనుకుంటావు. ఇది లోకం స్కేల్. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన స్కేల్ మారుతుంది. మనం ఏమనుకోవాలి తెలుసా? నేను భాగ్యవంతుడిని, భాగ్యవంతురాలని. ఎందుకంటే యేసయ్య నన్ను కోరుకున్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిన్ను పోలినవాడు ఎవరు అని, నిన్ను పోలినవాడు ఎవరని. వింటున్నారా? ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద సర్జన్ వచ్చాడు. 92 సంవత్సరాలు ఆయనకి. ప్రపంచంలో అత్యధిక ఆపరేషన్ చేసిన వాళ్ళల్లో ఆయన ఒక వ్యక్తి, మాథ్యూస్ ఆయన పేరు. 92 ఇయర్స్ నాతో పాటు స్టేజ్ మీద ఉన్నాడు. ఎలా వచ్చాడు తెలుసా? ఆయన చూస్తే ఎవరు అంత గొప్ప వైద్యుడని, అన్ని ఆపరేషన్లు చేశాడని, జీవితాలలో అంత వ్యత్యాసాన్ని కలిగించాడని ఎవరు అనుకోరు తెలుసా? నేను ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఒక్కొక్క మాట అన్నాడు. ఏంటంటే, వీ హిజ్ పీపుల్, మనము ఆయన ప్రజలం, ఆయన మనవాడు, ఇంతే అన్నాడు. ఎంత అర్థం ఉంది దీనిలో? నేను అడిగిన ప్రశ్నలకి ఈ సమాధానం చెప్పాడు. మనం ఆయన వారం, ఆయన మనవాడు, మన దేవుడు. ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు, అంతే. మీరు ఎప్పుడైనా మీకు ఏం అర్థం కానప్పుడు 100వ కీర్తనలో మీరు ఈ మాట గుర్తుపెట్టుకొని చదువుకోవాలి. ప్రభా, నువ్వు మా దేవుడు కదా, మేము నీ ప్రజలం కదా, అందుకే మాకు ధైర్యం ఏంటంటే మీరే కదా మా ధైర్యం.
అనుకోవాలి. చర్చిగానే ఉంది. ఏ చర్చిని నాశనం చేయాలనుకున్నారో, ఏ చర్చిని సంఘాన్ని లేకుండా చేయాలనుకున్నారో, ఏ క్రైస్తవులు నాశనాన్ని కోరారో, కింగ్ హెరోద్ డెడ్ చచ్చిపోయాడు. ఇంకో విషయం తెలుసా? పురుగులు పట్టాడు. ఒక వ్యక్తి పురుగులు పట్టిపోయాడంటే మనం ఏం మాట్లాడతాం? వాడు ఎట్టంటాడో, ఏం పట్టాడు చెప్పండి, ఏం పట్టాడు? పోయాడు పురుగులు బట్టి. ఆడు పురుగులు పట్టిపోయాడు. సంఘం పోదు, సంఘం ఏడే ఉంటుంది. రేపటి దినాన్న యేసు క్రీస్తు వచ్చే వరకు సంఘం విలువ అది. సంఘములో చేర్చబడడం అన్న స్థితిని మన జీవితాలలో మనం మర్చిపోకూడదు.